వెల్కమ్ టు సంతోషమ్మ జీకే ఛానల్. ఈరోజు భారతదేశంలోని నదీ వ్యవస్థ గురించి మనం క్లాసెస్ చెప్పుకుంటాము. భారతదేశంలోని నదీ వ్యవస్థను ముఖ్యంగా 3 రకాలుగా విభజించవచ్చు. 1 హిమాలయ నదీ వ్యవస్థ, 2 ద్వీపకల్ప నదీ వ్యవస్థ, 3 అంతర్భూభాగ నదీ వ్యవస్థ. ఈరోజు హిమాలయ నదీ వ్యవస్థలోని ప్రవహించే నదులను జీవనదులుగా చెప్పుకోవచ్చు. అటువంటి నదులలో గంగా నది ఒకటి. గంగా నది ఉత్తరాఖండ్లోని ఉల్కా అనే హిమని నదం నుంచి జన్మించిన అలకనంద, గంగోత్రి హిమని నదం నుంచి జన్మించిన భగీరథుడు దేవప్రయోగ వద్ద కలిసి గంగా నదిగా ఏర్పడింది. గంగా నది యొక్క మొత్తం పొడవు వచ్చేసి 2525 కిలోమీటర్లు. భారతదేశంలో గంగా నది యొక్క పొడవు 2510 కిలోమీటర్లు. భారతదేశంలో అతి పొడవైన నది గంగా నది. బంగ్లాదేశ్లో గంగా నదిని పద్మావతి అని కూడా పిలుస్తారు. గంగా నదిని 2008 నవంబర్లో కేంద్ర ప్రభుత్వం జాతీయ నదిగా ప్రకటించారు. గంగా నది భారతదేశంలో ప్రవహించే రాష్ట్రాలు ఉత్తరాఖండ్, బీహారు, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్. గంగా నదిపై జాతీయ జలమార్గం 1 కలదు. గంగా నది ఉపనదులు. దక్షిణ దిశగా ప్రవహిస్తూ కలిసే ఉపనదులు గండక్, కోసి, గాగ్రా, కాళి. గంగా నదికి ఉత్తర దిశగా ప్రయాణిస్తూ కలిసే ఉపనదులు యమున, చంబల్, బెట్వా, కేన్, సోన్, దామోదర్, యమున. గంగా నదిలో నివసించే డాల్ఫిన్ జాతీయ జలచరంగా కేంద్ర ప్రభుత్వం 2009లో ప్రకటించింది. బ్రహ్మపుత్ర నది జన్మస్థలం వచ్చేసి టిబెట్లోని మానస సరోవరం వద్ద చాయుంగ్ డంగ్ అనే హిమని నదం నుంచి బ్రహ్మపుత్ర నది జన్మిస్తుంది. ఈ నది యొక్క మొత్తం పొడవు 2900 కిలోమీటర్లు. భారతదేశంలో ఈ నది యొక్క పొడవు 880 కిలోమీటర్లు. బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్లోని నామ్చా కార్వా శిఖరం వద్ద యూటర్న్ తీసుకొని జిదోరో అనే ప్రదేశం వద్ద భారతదేశంలోకి ప్రవహిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిని దిహాంగ్ అని పిలుస్తారు. బ్రహ్మపుత్ర నదిని అస్సాం రాష్ట్రంలో దుఃఖదాయిని అని పిలుస్తారు. బ్రహ్మపుత్ర నది అస్సాంలో ఏర్పరిచిన నది ఆధారిత జీవి మజురి. ఈ మజురి ప్రపంచంలోనే అతిపెద్ద నది ఆధారిత జీవి. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సమీపాన గంగా, బ్రహ్మపుత్ర నదులు అతిపెద్ద డెల్టాని ఏర్పాటు చేశాయి. దీనిని సుందర్బన్ డెల్టా అంటారు. దిబాంగ్, రోహిత్ మరియు ఇతర నదులతో కలిసి అస్సాంలో బ్రహ్మపుత్ర నదిగా ఏర్పడుతుంది. అస్సాంలో ఈ నది ఎర్రనేలల గుండా ప్రవహిస్తుంది కనుక ఈ నదిని అస్సాంలో రెడ్ రివర్ అని పిలుస్తారు. ఈ నది మైదానంలో కలిసే ప్రాంతం సాదియా, అస్సాం. బ్రహ్మపుత్ర నదికి గల ఇతర పేర్లు. బ్రహ్మపుత్ర నదిని వివిధ దేశాల్లో, వివిధ రాష్ట్రాల్లో వివిధ రకంగా పిలుస్తారు. చైనాలో బ్రహ్మపుత్ర నదిని యారుంగ్ జాంగ్పో అని పిలుస్తారు. టిబెట్లో బ్రహ్మపుత్ర నదిని చాంగ్పో అంటే స్వచ్ఛమైనదిగా పిలుస్తారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నదిని దిహాంగ్, దబాంగ్ అని కూడా పిలుస్తారు. అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నదిని సైడాంగ్ బ్రహ్మపుత్ర అని పిలుస్తారు. బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర నదిని జమున, పద్మ, మేఘన వివిధ పేర్లతో పిలుస్తారు. అస్సాం రాష్ట్రంలో దబాంగ్ మరియు రోహిత్ నదులు కలిసి బ్రహ్మపుత్ర నదిగా ఏర్పడింటాయి. సింధు నది వ్యవస్థ. జన్మస్థానం సింధు నది టిబెట్లోని హిమాలయలోని కైలాస పర్వతాలలోని మానస సరోవరం వద్ద జన్మించింది. సింధు నది పాకిస్తాన్ దేశం యొక్క జాతీయ నదిగా ప్రకటించింది. సింధు నది యొక్క మొత్తం పొడవు 2880 కిలోమీటర్లు. భారతదేశంలో సింధు నది యొక్క పొడవు 709 కిలోమీటర్లు. సింధు నది టిబెట్, ఇండియా, పాకిస్తాన్ దేశాల గుండా సుమారు 2880 కిలోమీటర్లు ప్రవహించి పాకిస్తాన్లోని కరాచీ పట్టణం వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. అరేబియా సముద్రంలో కలిసే నదులలో అతి పొడవైనది సింధు నది. సింధు నదికి కుడివైపున ఉపనదులు షాకో, గిల్గిట్, జస్కార్, షిగార్, ద్రాస్, హుంజ్, కాబూర్, కుర్రం, కునార్, గోమర్, సంగర్, నూబ్రా, తోసి, గల్తాంగ్. ఈ నదులన్నీ సింధు నదికి కుడివైపున ఉపనదులు. సింధు నది ఎడమవైపు ఉపనదులు జీరం,
సీనాబ్, రావి, సట్లెజ్, బియాస్ ఉపనదులు సింధు నదికి ఎడమవైపు ఉపనదులు. సింధు నది ఉపనదులకెల్లా పొడవైన నది సట్లెజ్ నది. నోట్: నిరంతరం ప్రవాహం గల నదులను జీవనదులు అని పిలుస్తారు. జీవనదులలో ముఖ్యమైనవి సింధు, బ్రహ్మపుత్ర, గంగా నది జీవనదులు. ఈరోజు మనము బ్రహ్మపుత్ర, గంగా, సింధు మొదలైన నదుల గురించి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ విందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.